శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. మరో 24 గంటల్లో ఈ యొక్క రాశి చక్రంలోని 7వ రాశి అయిన తులారాశి వారికి ఈ ఇద్దరి వ్యక్తుల కారణంగా మీరైతే చాలా డేంజర్ జోన్లోకి వెళ్ళబోతూ ఉన్నారు. ఇక ఈ ఇద్దరు వ్యక్తుల వల్ల మీ జీవితం తలకిందులయ్యే ప్రమాదాలు అయితే ఎంతగానో కనిపిస్తున్నాయి. అయితే ఈ యొక్క తులారాశి వారికి మరో 24 గంటల్లో ఏ ఇద్దరు వ్యక్తుల కారణంగా వీరికి పొంచి ఉన్న ఆ ప్రమాదం ఏమిటి, ఏ విధంగా వీరు డేంజర్లోకి వెళ్ళబోతూ ఉన్నారు, అదేవిధంగా ఈ సమయంలో ఈ యొక్క తులారాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారికి ఈ ఇద్దరు వ్యక్తుల నుండి ఏ విధంగా వీరు బయటపడాలి, ఏ దేవత ఆరాధన వీరికి మేలు చేస్తుంది, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి మీరు మాత్రం ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారు మాత్రం ఈ వీడియోని ఒంటరిగా ఒక్కరే చూడండి. అదేవిధంగా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఎందుకంటే మీరిచ్చి లైక్ వల్ల మరికొంతమంది తులారాశి జాతకులకు ఈ వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మాత్రం ఈ వీడియోని ఒక్కరే ఒంటరిగా చూడండి. ఇక వివరాలకు వెళ్తే కనుక తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్ర భగవానుడు. ఇక ఈ యొక్క తులారాశి వారి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే ఈ రాశి వారు చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు. వీరి రాశి చిహ్నం ఏదైతే త్రాసు ఉంటుందో ఆ విధంగా ఈ తులారాశి వారు చాలా బ్యాలెన్స్డ్గా తమ పనులను తాము చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. అది ఏ విధంగా అంటే అది కుటుంబం పరంగా కానివ్వండి, వృత్తిపరంగా కానివ్వండి, వ్యాపారం పరంగా కానివ్వండి, వీరు చేసే ఏ వ్యాపకమైన కానివ్వండి, వీరు తాము చేసే పనిని అలాగే తమ కుటుంబాన్ని ఒక బ్యాలెన్స్డ్గా చూసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. ఇక వీరు డబ్బులను బాగా సంపాదిస్తారు. అదేవిధంగా సంపాదించిన డబ్బులను పొదుపు చేస్తూ ఉంటారు. వృధా ఖర్చులు అస్సలు పెట్టారు. ఎవరైనా వృధా ఖర్చులు పెడుతుంటే వారు వీరికి అస్సలు నచ్చరు. అదేవిధంగా వారికి మంచి సలహాలు ఇస్తూ ఉంటారు. ఇక ఈ తులారాశిలో పుట్టిన వారికి వీరి యొక్క జాతకం ప్రకారం మరో 24 గంటల్లో చూసుకుంటే కనుక ఈ ఇద్దరు వ్యక్తుల కారణంగా మీరు భారీ ప్రమాదంలోకి వెళ్ళే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇక ముఖ్యంగా ఈ యొక్క తులారాశికి చెందిన స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, మీరు ఈ సమయంలో అయితే ఈ ఇద్దరు వ్యక్తుల వల్ల మీరు పనులు చేసే చోట మీరైతే ప్రమాదంలోకి వెళ్ళిపోతున్నారు. అది ఏమిటి అంటే కనుక ఈ యొక్క తులారాశి వారికి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క తోటి ఉద్యోగస్తులు ఎవరైతే ఎంతో కాలంగా మిమ్మల్ని ఆఫీసుల్లో విరోధులుగా భావిస్తున్నారో వారి కారణంగా అయితే ఈ సమయంలో అంటే మరో 24 గంటల్లో ఆ వ్యక్తులు అంటే ఒక వ్యక్తి కావచ్చు, ఇద్దరు వ్యక్తులు కావచ్చు, ఆ వ్యక్తి మాత్రం మీ పైన ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఎలా అంటే మీరు ఆఫీసుల్లో చేయని తప్పుకు ఆ తప్పు మీరే చేశారని, మీరు చేసినట్లుగా ఆ తప్పును చిత్రీకరించడానికి ఆ వ్యక్తి ప్రయత్నం చేస్తారు. అది స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. అంటే మీరు చేయని తప్పును మీరు చేశారని ఆఫీసుల్లో అందరి ముందు మిమ్మల్ని దోషిలా చిత్రీకరించి మిమ్మల్ని అవమానిస్తుంటే మాత్రం మీరు చెయ్యని తప్పుకు నిందలు పడుతూ మౌనంగా అస్సలు ఉండకండి. ఒకవేళ మీరు కనుక మౌనంగా ఉంటే కనుక మీ తోటి సహోద్యోగస్తులు అలాగే మీ పై అధికారులు కూడా మీరే తప్పు చేశారని వారు నమ్ముతారు. కాబట్టి మీరు చెయ్యని తప్పుకు మీరు మాత్రం మౌనంగా ఉండకండి. ఎవరైతే ఆఫీసుల్లో కొంతమంది మనకు శత్రువులు ఉంటారు, మిత్రులు ఉంటారు. అంటే మనతో మంచి వాళ్ళు ఉంటారు, మనతో దూరం ఉండే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఎవరైతే మీకు మంచిగా ఉంటారో, ఎవరైతే మీతో స్నేహంగా ఉంటారో, ఆ తోటి ఉద్యోగస్తులు ఎవరైతే మీ మేలు కోరుకుంటారో వారితో కలుపుకొని మీరు ధైర్యంగా ఏ తప్పు చేయలేదని మీరు నిరూపించుకోండి. ఇలా నిరూపించుకోవడం వల్ల ఆ వ్యక్తి ఎవరైతే మిమ్మల్ని దోషిగా చిత్రీకరించాలనుకుంటే ఆ వ్యక్తి నోరు మూసుకొని తన పని తాను చేసుకుంటాడు. ఇక ఆఫీసుల్లో తననే అందరూ తప్పు పడతారు. కాబట్టి మీరు మౌనంగా ఉంటే ఆ తప్పు మీరే చేశారంటారు. మీరు మౌనం విడిచిపెట్టి మీరు తప్పు చేయలేదని మీరు నిజాన్ని నిర్భయంగా నిరూపించడానికి ప్రయత్నం చేయండి. కాబట్టి ఈ విషయంలో తులారాశి వారు ఆఫీసుల్లో ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఇక రెండవ విషయం వస్తే కనుక ఇక తులారాశి వారికి పార్ట్నర్షిప్ బిజినెస్ ఎవరైతే చేస్తున్నారో వారు ఈ సమయంలో మీ యొక్క బిజినెస్ పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో వారు మీకు లేనిపోని సలహాలు ఇస్తూ ఉంటారు. అంటే ఫైనాన్షియల్గా మిమ్మల్ని కింద పడేయడానికి, మీరు మీ పైన ఏదో తప్పులు చేసేసి మిమ్మల్ని పార్ట్నర్షిప్ బిజినెస్ నుంచి తప్పించడానికి, అదేవిధంగా మీరు కనుక పార్ట్నర్షిప్ వ్యాపారం మానుకుంటే మొత్తం వ్యాపారాన్ని తామే చేసుకోవాలన్న దురుద్దేశంతో కుతంత్రంతో ఈ పార్ట్నర్షిప్ వ్యాపారం చేస్తున్నటువంటి ఈ తులారాశి వారికి మీ పార్ట్నర్స్ ఈ సమయంలో మీ పైన నిందలు ఆరోపణలు వేసే సమయం కనిపిస్తుంది. అదేవిధంగా
మీరు ఈ విషయంలో మీరు చేసే బిజినెస్ను కోల్పోయే పరిస్థితి ఎంతో కనిపిస్తుంది. కాబట్టి మీరు అగాధంలోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే ప్రస్తుతం మీకైతే ఈ బిజినెసే మీకు అన్ని విధాలుగా అండగా ఉంది. దీనిపైన మీ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు కాబట్టి మీరు గనక ఈ బిజినెస్ వదులుకుంటే మీరు కష్టాల పాలవుతారు. కాబట్టి మీ పార్ట్నర్‌ని ఒక కంట కనిపెట్టండి. అదేవిధంగా మీ పార్ట్నర్ ఏదైతే చెప్తున్నాడో అది గుడ్డిగా నమ్మకండి. ఒకవేళ చెప్పినా కూడా ఆ విషయంలో ఎంత మంచి ఉంది, చెడు ఉంది, దానివల్ల మీకు నష్టం ఉందా, లాభం ఉందా అని బేరేజ్ వేసుకొని మీ పార్ట్నర్ పైన ఒక దృష్టి పెట్టేసేసి మీరు మాత్రం మీ వ్యాపారాన్ని చూసుకోండి. అదేవిధంగా ఒకవేళ మీ పార్ట్నర్ మీ పైన ఏదైనా నిందలు వేస్తే మాత్రం మీరు మౌనంగా ఉండకుండా నిందలు ఎందుకు వేశారనేది కనుక్కొని వీలైతే ఆ పార్ట్నర్షిప్ నుంచి ఆ పార్ట్నర్ని మీ బిజినెస్ని తప్పించండి. మీరే సొంతంగా బిజినెస్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. ఈ విధంగా చూసుకున్న తులారాశి వారికి ఈ ఇద్దరు వ్యక్తుల కారణంగా మీరైతే ఆఫీసుల్లో ఉద్యోగస్తులకు, వ్యాపారం చేసే చోట వ్యాపారస్తులకు మీకు చెడు సూచనలు కనిపిస్తున్నాయి. మీపైన లేనిపోని నిందారోపణలు చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ ఇద్దరు వ్యక్తులతో మీరు జాగ్రత్తగా ఉండండి. ఇక తులారాశి వారు ఈ సమయంలో మీరు పరమశివుని నిత్యం ఆరాధించుకోండి. వీలైతే శివాలయానికి వెళ్ళండి. అదేవిధంగా మనస్సులో ఓం నమః శివాయ అనే శివనామస్మరణని స్మరించుకోండి. ఎలాంటి ఆపదలు వచ్చినా కూడా ఆ శివ పరమాత్ముడు మిమ్మల్ని గట్టెక్కిస్తాడు. కాబట్టి తులారాశి వారు ఈ విధంగా దైవాన్ని నమ్ముకోండి. అదేవిధంగా మీకు స్తోమతను బట్టి ఒక ఇద్దరికి అన్నదానం చేయండి. ఈ విధంగా మీరు చేయడం ద్వారా మీ జీవితంలో, మీ జాతకంలో ఏమైనా దోషాలు ఉంటే అవి తొలగిపోతాయి. అదేవిధంగా మీకు వచ్చేటటువంటి గండాల నుంచి మీరు త్రుట్లు తప్పించుకుంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.